जय अभिराम जय जगन्नाथ। నేను కొద్ది మాటలు ఠాకూర్ గురించిన చెప్తున్నాను. అభిరామ్ పరమహంస ఎవరు వాళ్ళ గురించి చెప్తాను. అభిరామ్ పరమహంస ఠాకూర్జీ మన ఒడిశా ప్రదేశంలోను పుట్టారు. ఎందుకు పుట్టారు అనే కారణం ఉన్నది. రాధాదేవి ఆ పోయవ్రత చేసిన వ్రతకి వాళ్ళు భాగవతం నుండి తీశారన్నమాట. వాళ్ళు పెరిమింటి గారు, రాధాదేవి పెరిమింటి గారు వాళ్ళు తీసి వాళ్ళకి ఇచ్చారు. నేను అమ్మ అవుతానంటే నేను ఒక నారాయణ పురుషుడు వాళ్ళ గురించిన నేను అమ్మ అవుతాను. లేకపోతే నాకు బెడ్లు ఏటి వద్దు, కొడుకులు ఏటి వద్దు. 2 కొడుకులు నూకనాథ్ గారు, అతను నడుపోడు ఉంటాడు, సోమనాథ్ గారు, 2 బెడ్లు ఉంటారు. మళ్ళీ చిన్న బిడ్డ అభిరామ్ పరమహంస గారు. ఈ బిడ్డ గురించిన రాధాదేవి పోయవ్రత ఉపాసన చేసిన తర్వాత కలకొచ్చారు. ఆ నారాయణ పురుషుడు, ఆ కృష్ణుడు కలకొచ్చారు. ఏమని చెప్పారు, ఒక పెద్ద అగ్గిపెండము ఎగురుకొని వెళ్తుంటుంది ఆకాశంలోను, భూమండలంలోను. ఎగరతా అమ్మ దడిసి పరిగెడుతుంది. అది పరిగెడుతుంటే అతను శాంతి అయిపోయి ఒక్క దగ్గర ఉండిపోయినారు. అప్పుడు ఒక చందమామలాగా పెద్ద జ్యోతి కనబడింది. అంతలోన కృష్ణుడు పెన్నగారు పట్టుకొని ఆ అమ్మకి దర్శనం ఇస్తే మళ్ళీ కిలికిల్ల నవ్వుతున్నాడు అన్నమాట బిడ్డడు. అంత తర్వాత అప్పుడు శాంతమైపోయి ఈ ఆయనకి కళ్ళకు వచ్చిన తర్వాత ఆ అమ్మది నిద్ర ఇరిగిపోయింది. నిద్ర ఇరిగిపోయిన తర్వాత పెరిమింటికి చెప్పారు, స్వామి గారు చూడండి, ఇలుగలుగా నా కళ్ళకు వచ్చింది ఒక పెద్ద అగ్గి పెండము నాకు అంటబెట్టి వచ్చినప్పుడు నిన్ను దడిస్తే పరిగెట్టి వెళ్ళిపోయినాను. అంత తర్వాత నా దగ్గరికి వచ్చి పెండము అద్దంలాగా అయిపోయింది. ఆ అద్దంలోన ఆ కృష్ణుడు నాకు దర్శనం ఇచ్చాడు, కనబడాడు, నవ్వుతున్నాడు, కిలికిరించి నవ్వుతున్నాడు. అందు గురించినే నాదేటో ఆ కళ్ళది నాకు అర్థం కాదు, మీరు చెప్పండి అంటే ఆ సత్యవాది పట్నాయక్ గారు ఈ అమ్మకి ఈ పంజేకం చూసుకొని చెప్పారు అన్నమాట. ఈ అభిరామ్ పరమహంస నీవేదో తల చూసావే, నీవి పోయవ్రత చేశావు, అందు గురించి నా ఈ ఫలస్వరూపము నీకు మంచి బిడ్డడు పుడతాడు, నారాయణ పురుషుడు ఈ ధరావతారణం చేస్తాడు. అందు గురించి నీ ఎంత భాగ్యవంతుడు నీవైనావు. నీ ఆ వ్రతలది ఫలము స్వరూపమా, ఏదో ఒక బిడ్డడు నీకు పుడితే, ఆ భగవంతుడు పుడితే నాది కూడా హృదయము ఆనందంలోను ఆనందంగా నిండిపోయి ఉంటుంది. వెలిగి చెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మ గర్భంలోను ఆ అభిరామ్ పరమహంస గారు వచ్చారు అన్నమాట. వచ్చి ఈ జన్లోకముకి, మన ఒడిశా ప్రదేశంకి కొద్ది రోజుల తర్వాత తపస్సు చేశారు. ఈ పూరి దగ్గర ఖండ వనం ఉన్నది, అక్కడ తపస్సు చేసిన తర్వాత 1 నెల తర్వాత ఆ దుర్గాదేవి వచ్చింది, దర్శనం ఇచ్చింది. అప్పుడు అన్నారు, కొడుక నీ గురించిన నేను వచ్చినాను, నీ రూపంలో అందరూ ముచ్చటైపోయి ఆనందం అయిపోయి నీ దగ్గర శిశువులు అవుతారు. నేను ఇచ్చిన మంత్రము నువ్వు తీసుకో, ఇవి అందరికీ చెప్పు, ఈ మంత్రము అందరికీ ఇవ్వు. ఈ జీవ పరమాత్మ తత్వాలు, ఈ తత్వం ఆవులకే ఇంతవరకు ఆవులు ఇవ్వలేదు. ఈ సత్యజం నుండి ఉన్నది ఈ మంత్రము. దత్తాత్రేయ మహాపురుషుడు వచ్చి ఉంటాడు అవతారం చేసి, వాళ్ళు ఈ మంత్రం కూడా ఇచ్చింటారా అప్పుడు త్రేతాయ యుగంలోన. ఇప్పుడు ఈ కలియుగంకి ఈ మంత్రము అది బంధుకులను ఆవులు తెలియకంట ఈ అమ్మ దుర్గాదేవి ఆశీర్వాదంలోను అభిరామ్ పరమహంస గారు ఈ ధరాధాంలో ఈ సృష్టిలోన ఈ మంత్రము ఈ గాలి ఆడుతున్నది, పరమాత్ముడు జీవాత్ముడు ఈ గాలి ఆడుతుంది. ఈలోన అలగా
లక్ష్మీనారాయణ అలగ ఆడుతున్నది, సీతారాములు వారు అలగ ఆడుతున్నది. ఈ సూత్రము ఆ దుర్గాదేవి మన అభిరామ పరమహంస గారికి చెప్పింది అన్నమాట. ఆ చెప్పిన బట్టి అప్పటి నుండి అభిరామ పరమహంస గారు ఈ ధరా అవతరణ చేసి ఈ ఒడిశాలోను తిరిగి తిరిగి అన్ని భక్తుల ఇంటింటికి వెళ్ళి అందరికి చెప్పింది అన్నమాట. చెప్పారు, ఈ మంత్రం తీసుకోయండి, మీకు ఆ లక్ష్మీనారాయణ రక్షిస్తారు, రక్షిస్తే మీది కూడా ఈ శరీరము స్వస్థగా ఉంటుంది, ఏమి జబ్బు లేకుండా అవుతుంది అనుకొని ఆ దుర్గాదేవి ఈ ఉపదేశాలు పట్టుకొని అభిరామ పరమహంస గారు ఈ మంత్రము ఇంటింటికి వెళ్ళి భక్తులు ఎక్కడున్నారు వాళ్ళు ఎన్నుక్కొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దేవుడు ఈ మంత్రం మనకి చెప్పబట్టి ఇప్పుడు మనము అందరము ఈ మంత్రం తీసుకుంటున్నాము, ఆనందమవుతున్నాము. నా అనుభూతులు నేను కూడా చెప్పలేను. ఠాకూర్ది హరి అనంత, హరి కథ అనంత. ఆ అనంత నారాయణుడు వాళ్ళ మాటలేటి ఎంత చెప్పినా కూడా అది చెల్లదు. ఆ నారాయణ పురుషుడు ఈ మర్త్యం లోకంకి వచ్చి ఇంత పెద్ద మంత్రము దుర్గాదేవి ఇచ్చిన శక్తి మంత్రము మనకి ఈ లోకంకి ఇచ్చేసి వెళ్ళినారు. అందు గురించినే మనము తీసుకున్నాము. మీరు కూడా అందరు తీసుకోయండి. ఈ మంత్రం తీసుకున్న తర్వాత మీ అనుభూతులు అప్పుడు చెప్తారు. నేను నిజంగా అంటున్నాను, అబద్ధం అంటున్నాను. అభిరామ పరమహంస ఒక మానవుడు కాడు, అడుగు దేవతుడు. అందు గురించిన ఠాకూర్ శ్రీ అభిరామ పరమహంస దేవ్ అనుకొని అలా కథలో వస్తున్నది. అచ్యుతానంద మహాపురుషుడు 550 సంవత్సరం కిందట చెప్పింటారు. ఇప్పుడు 120-40 సంవత్సరాలు అయింది ఠాకూర్ది. ఇప్పుడు అది నిజంగా అయింది. చూడు, అప్పుడు అభిరామ పరమహంస గారు ఎవరంటే తెలియదు, వాళ్ళ పుస్తకాలు రాయడమైనది. శ్రీ అచ్యుతానంద మహాపురుషుడు ఈ అభిరామ పరమహంస వస్తారనుకొని అప్పుడు 500-600 సంవత్సరం కింద వాళ్ళ పుస్తకాలు రాసినారు. అందుగురించినే ఆ ఫలసారూపము మన ఒడిశాకి వచ్చారు అభిరామ పరమహంస మన భారతవర్షంలోను. మీరు కూడా ఈ మంత్రం తీసుకుంటే ఆ దేవుడు మీకు రక్షిస్తుంది. అక్కడ బళ్ళు ఎక్స్టెంట్లు కాదు, మీకు ఎక్కడ ఏది కానీ పెద్ద జబ్బు కూడా మనకి రాదు. మనం ఈ భోజనాలు చేసుకుంటున్నామే, టైం పెట్టి చూస్తాము జీవాత్మ ఎప్పుడున్నాడు, పరమాత్మ ఎప్పుడున్నాడు. ఆ ఆత్మ మాటలు మనకి తెలుసుకుంటే మనం కూడా ఆనందమవుతాము. ఇంతకు చెప్పి నా మాటకి ఇక్కడ సలరిస్తున్నాను. మీరు అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఈయనే అంతకీ నా కోరుకు. మీరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లు ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు మీరు అందరూ ఈ మంత్రం తీసుకోండి. అప్పుడు మీకు అనుభవం అవుతుంది. అభిరామ పరమహంస గారు ఏటి ఆ లక్ష్మీనారాయణ అలగా ఆడుతున్నది ఈ గాలిలోన, అప్పుడు మీ అనుభూతులు అవుతుంది. అప్పుడు మీరు ఆనందం అవుతారు. శేషానంద బాబా గారు ఉంటారు, ఒక్కరు వాళ్ళ తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ అమ్మకి ఈ జీవాతరలోన ఠాకూర్ అభిరామ పరమహంస గారు రాసేబట్టి వాళ్ళు ఎన్నో బుక్కులు ఎన్నో పాటలు రాసిన నేలమ్మ ఛత్రపరము వాళ్ళ పుట్టుకు జాగ. అంతన కొడుకు పెద్ద జాబ్ చేస్తున్న ఇంజనీర్ అయింటారు శేషానంద బాబా గారు. వాళ్ళ ఆఖరికి సన్యాసి అయిపోయింటారు మన కొరమల ఆశ్రమంలో. వాళ్ళ పుట్టుకు స్థానం అవుతుంది ఛత్రపరము. ఠాకూర్ అంత చూడు అభిరామ పరమహంస గారు ఇలాగో ఏంతటి మన నాలుగులో రాసేస్తే ఒక అమ్మయ్య ఇంత పాటలు ఇంత బుక్కులు రాసేస్తున్నది తెలుగు భాషలోను. అంటే అభిరామ పరమహంస గారు ఎంత పెద్ద మహాపురుషుడు, ఎంత నారాయణ పురుషుడు అనుకంటే మన అనుభూతులు అవుతాయి, అనుభవం అవుతుంది. జై సీతారాములకి జై, అభిరామ పరమహంస గారికి జై. ఇంతకు చెప్పి నా మాటకి సలరిస్తున్నాను. సీతారాముకి జై.